మెగాస్టార్ చిరంజీవిపై గతంలో విష ప్రయోగం జరిగిందనే విషయమే చాలా మందికి తెలియదు. దీనికి సంబంధించిన పేపర్ క్లిప్పింగ్ కూడా ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. మరణ మృదంగం చిత్రీకరణలో చిరు పాల్గొంటున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. ఆ రోజు మద్రాస్ బేస్ కోర్టులో షూటింగ్ జరుగుతోంది. అక్కడికి పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారు. అందులో ఒక అభిమాని ఈ రోజు నా పుట్టినరోజు అంటూ ఎప్పటి నుంచో మీ సమక్షంలో కేక్ కట్ చేయాలని అనుకుంటున్నాను అంటూ చిరంజీవికి చెప్పాడు. అభిమాని అలా చెప్పడంతో చిరు కూడా ఏం మాట్లాడకుండా ఓకే అన్నాడు. ఒక కేక్ ముక్క కట్ చేసిన అభిమాని దానిని వెంటనే చిరుకి బలవంతంగా తినిపించబోయాడు. తనకు వద్దని చిరు వారించినా కూడా అతడు వినకుండా చిరు నోట్లోనే కేక్ పెట్టేందుకు ప్రయత్నించాడు. దాంతో కేక్ అంతా నేల పాలైపోయింది. అలా నేలపైన పడిన ఆ కేక్ ముక్కలో గోధుమ రంగులో ఒక చిన్న ప్యాకెట్ బయటపడింది. దాంతో మరణ మృదంగం చిత్ర యూనిట్ కంగారు పడింది. కేక్ తిన్న వెంటనే చిరంజీవి పెదాల రంగు కూడా మారిపోయింది. దాంతో విషప్రయోగం జరిగి ఉంటుందని భావించి హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. ఆ తర్వాత రోజు రాష్ట్ర జాతీయ న్యూస్ పేపర్లలో మొదటి పేజీల్లో చిరుపై విష ప్రయోగ యత్నం అంటూ ప్రముఖంగా వార్తలు వచ్చాయి. ఈ ఘటన నాడు హాట్ టాపిక్ అయింది. చిరు ఎదుగుదలను సహించలేని వారి కుట్ర అంటూ ప్రచారం సాగింది. ఆ తర్వాత సినీ పెద్దల జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగింది. ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు చిరంజీవి ఎన్ని కష్టాలు పడి ఎన్ని అవరోధాలు దాటి మెగాస్టార్ అయ్యాడో చెప్పడానికి.